సింపుల్ గా టేస్టీగా ఒట్టి తుణుకుల కూర ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. ముందుగా ఈ కర్రీ చేయడానికి ముక్కల్ని నానబెట్టుకోవాలి, అప్పుడే ముక్కలు త్వరగా ఉడుకుతాయి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కాస్త చిటపటలు అన్నాక 1 కప్పు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. అవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ లో చాలా మంది జీలకర్ర ఆవాలు వేసుకోరండి, మీకు ఇష్టం లేకుంటే వేసుకోకుండా అవాయిడ్ చేయండి. ఉల్లిపాయలు కాస్త మెత్తబడినాక 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వట్టి తుణుకులు ఎండాకాలం ఎండబెట్టుకుంటే బాగా ఎండుతాయండి. ఎండాకాలం తర్వాత వర్షాకాలం, చలికాలం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. వట్టి తుణుకులు అంటే చాలా మందికి తెలియకపోవచ్చండి. పచ్చి మాంసాన్ని ఎండబెట్టితే వాటినే వట్టి తుణుకులు అంటారు. ఎండు మాంసంలాగా డ్రై అయిపోతుంది కదా, ఆ డ్రై మాంసాన్ని వట్టి తుణుకులు అంటారు, ఎండు మాంసం అంటారు, ఇలా పిలుస్తుంటారండి. ఉల్లిపాయలు కాస్త అయినాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో 1 కప్పు టమాటా ముక్కలను వేసుకొని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికినాక ముందుగా నానబెట్టుకున్న వట్టి తుణుకులను వేసుకోవాలండి. నేను సుమారుగా 1 గుప్పెడైతే వేసుకున్నా. ఇలానే అందాసగా వేసుకుంటాము. వెయిట్ లో వచ్చి 100 గ్రాముల వరకు ఉండొచ్చండి. ముక్కలను కూడా 2 అవర్స్ నానబెట్టుకున్న. ఎంత ఎక్కువగా నానబెట్టుకుంటే త్వరగా ముక్కలు అయితే ఉడుకుతాయి. ముక్కలకి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అప్పుడే బాగా ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టుద్ది. ఇది కుక్కర్ లో కూడా చేసుకోవచ్చండి. కుక్కర్ లో చేసుకుంటే ఒక 5-6 విజిల్స్ అయితే కంపల్సరీగా రావాలి మీడియం మంట మీద, అప్పుడే మెత్తగా ఉడుకుతాయి. కుక్కర్ల కంటే కూడా ఇలా కడాయిలో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే టైం కాస్త ఎక్కువ పట్టుద్దండి ముక్కలు ఉడకటానికి. ఈ స్టేజ్ లో ఒకసారి టేస్ట్ చేయండి. మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం ఉందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించుకున్నాక ఈ ముక్కలకు సరిపడా వాటర్ పోసుకోవాలి. నేను 1 లీటర్ వరకు అయితే వాటర్ పోసుకుంటున్నా. వాటర్ ఎక్కువే పడతండి. వట్టి తుణుకులు ఉడకడానికి వాటర్ ఎక్కువే పడితే మీకు ఇంకా చారులా కావాలంటే ఇంకాస్త ఎక్కువ వాటర్ పోసుకోండి. కానీ ఇది థిక్గా దగ్గరగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ వాటర్ చారులాగా చేసుకున్నాం అనుకో ముక్కలు కాస్త చప్పగా, చారు చాలా టేస్టీగా ఉంటుంది. అలా కాకుండా ఇలా దగ్గరగా గ్రేవీ లాగా ఉండేలాగా చేసుకోండి, బాగుంటుంది. నేను సుమారుగా ఒక 1/2 అవర్ అయితే ఉడికించుకున్నానండి. ఇలా ఆయిల్ కాస్త వేసాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కాస్త పుదీనా కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోండి. మీరు ముక్కను కూడా కాస్త చిదిపి చూస్తే ఉడికినట్టు తెలుస్తుంది. ఎంత ముక్క ఉడికినా వట్టి తుణుకులు కాస్త హార్డ్ గానే ఉంటాయండి, మన మటన్ లాగా సాఫ్ట్ గా అయితే ఉండదు. ఇలా దగ్గరగా ఉడికినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. ఎంతో టేస్ట్ అయిన వట్టి తుణుకుల కూర రెడీ. ఇది రోటీ, చపాతీ, రైస్, రాగి సంగటి ఇందులో తిన్నా చాలా బాగుంటుంది. ఈ ముక్కలు నమలే కొంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుద్ది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.